మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి ఆదికాండం 48వ అధ్యాయం 15 నుండి 22 వచనాలు మనం చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగాలు వ్యక్తిగతముగా చాలాసార్లు మనం చదివాం, ధ్యానము చేశాం, దేవుని సేవకులు అందిస్తూ ఉండగా మనం విన్నాం. మరికొద్దిసేపు మనస్సు కలిగి దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. పైన ప్రభుదినమందు మనము యాకోబు దర్శనము గురించి దేవుని గ్రంథములో లేఖనముల ఆధారము చేత మనం వింటూ వచ్చాం. ఇవాళ మనం చదువుకున్న ఈ భాగములో 15 నుండి 22 వచనాలలో యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించుట చూస్తున్నాం. పైనసారి యాకోబు దర్శనం, ఆయన ప్రయాణం, ఆయన సహవాసం ఆలోచించాం. ఈ భాగములో ఇశ్రాయేలుగా మారినటువంటి యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దానికి ముందుగా 15వ వచనములో 15, 16 వచనాలలో 3 ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆ నడుచుచుండిరి, నడుచుట. రెండవదిగా పోషించేను, మూడవదిగా తప్పించేను. 3 విషయాలు అక్కడ కనబడుతున్నాయి. మనం ఈ 3 విషయాలు క్లుప్తదాయకంగా ఇవాళ ఆలోచన చేద్దాం. అతడు యోసేపును దీవించి అనే మాట గమనిస్తూ ఉండగా నడుచుచుండిరో అనే మాట చూస్తున్నాం. ఆ మాట గమనించాలి. వారు ఎలాగున దేవుని కొరకై నడుచుచుండిరో. మనము దేవుని కోసమై ప్రత్యేకింపబడి తన ప్రజలుగా చేయబడిన తర్వాత మనము దేవుని కొరకు ఎలాగున నడవాలో రెండవదిగా గమనిస్తూ ఉండగా ఆయనందు విశ్వసించిన అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఎలా నడుచుచుండిరో. మరికొద్దిమంది భక్తులు వారు ఎలాగున నడుచుచుండిరో. ఉదయకాలం దేవుని చేత ఆయన పిల్లలుగా పిలవబడుతూ ఉన్న మనము ఎలా నడుస్తూ ఉన్నాం? దేవుని కొరకు నీవు నేను ఎలాగున నడవాలి? మనకు దేవుడు ప్రేమించి ఆయన కుమారులు, ఆయన కుమార్తెలని ఒక పేరు పెట్టాడు. కొన్ని మార్లు మనం విశ్వాసులమని, పరిశుద్ధులమని, క్రైస్తవులమని పిలువబడుతూ ఉన్నాం. మరి ఆయన ప్రజలుగా మనం ఎలా నడవాలి? ఆయన ప్రజలుగా పిలువబడుతూ ఉన్నవారు గ్రంథములో వారు ఎలాగో నడుస్తూ ఉన్నారు? తెలిసిన మాట అయినా ఒక మాట చదువుకుందాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. హనోకు మెతుస్సేలును కనిన తర్వాత ఎన్ని వందల ఏళ్ళు నడిచాడు? నిజంగా హనోకు యొక్క వయసు ఎంత? 360 ఏళ్ళు. తాను ఎప్పుడైతే రక్షింపబడ్డాడో, ప్రత్యేకింపబడ్డాడో, దేవుని చేత పిలువబడ్డాడో ఆ రోజు నుండి పడిపోకుండా, పతనము కాకుండా భక్తిహీనులు ఉన్న లోకములో భక్తి గలవాడుగా దేవుని కొరకై నడిచాడు. ఈ ఉదయకాలం ఆయన నడుస్తూ ఉండగా దేవుని ఎదుట ఆయన ఎలా ఉన్నాడని గమనించాలి. హనోకు ప్రత్యేకింపబడ్డాడు, ఆయన దేవుని కుమారుడుగా చేయబడ్డాడు. కానీ భక్తిహీనులు ఉన్న లోకములో తన దేవుని కొరకై ఆయన దేవునితో నడిచాను. ఆ మాట గమనించాలి. హనోకు ఎవరితో నడిచాడు? లోకముతో కాదు. హనోకు ఎవరితో నడిచాడు? ఈ లోకములో పాపముతో కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవునితో నడిచాడు. నడుచుచుండిరో. ఇదే కాలం
నువ్వు దేవుని కొరకై ఎలాగోన నడుస్తూ ఉన్నావు. ఆయన నిన్ను ప్రేమించాడు, నీ పాపములు క్షమించాడు, నిన్ను దేవుని బిడ్డగా చేశాడు. మరి ఆయన కొరకు నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావు ఈ లోకములో? హనోకు దేవుని నడుస్తూ ఉండగా ఆయన నడక దేవునికి ఎలా ఉన్నదంటే తెలిసిన మాటనే చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. 11వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. చదవండి బ్రదర్. అతడు కొనుపోబడక మునుపు, ఇది చాలా విశేషమైనటువంటి మాట. హనోకును గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు మరణము లేకుండా కొనుపోబడ్డాడు. కానీ ఈ పాడులోకములో ఉన్న కాలములో ఆయన దేవుని కొరకై దేవుడు ఇష్టపడినట్లుగా నడిచాడు. గమనించారు? కొద్దిమంది ఏమంటారు? మా ఇష్టము అంటారు. హనోకు ఎప్పుడైతే పాపము నుండి ప్రత్యేకింపబడ్డాడో, దేవుని చేత పరిచయం చేయబడ్డాడో, ఆయన ఇష్టము కొరకు ఆయన జీవించిన వాడు కాడు. ఆయన కొరకై తాను నడిచిన వాడు కాదు. హనోకు దేవుని చేత ప్రత్యేకింపబడిన తర్వాత ఆయన ఇష్టుడుగా నడిచాడు. ఇది దేవుడి ఇచ్చిన సాక్ష్యం, అంతే కదా? మరి ఈవేళ నీ గురించి నా గురించి దేవుడి సాక్ష్యం ఇవ్వగలడా? కొద్దిమంది దేవుని పిల్లలే కానీ ఎలా నడుస్తున్నారు? ఈ రోజుల్లో కొద్దిమందిని గురించి ఆలోచిస్తూ ఉండగా అనేక మంది యవన జీవితాలలో, యవన రాండ్లు, యవనస్తులు, విశ్వసించిన దేవుని ప్రజలు, సేవకులు, నాయకులు, పరిచారకులు ఈవేళ కొద్దిగా బయటికి వెళితేనే వారి నడక ఎలా ఉన్నది? హనోకును చూడగా ఆయన దేవుని కోసమై ఎన్ని ఏళ్ళు నడిచాడు? నిజంగా నేను రక్షింపబడిన తర్వాత ఎన్ని మార్లు ఆగిపోయాం ప్రభువు కొరకు నడవకుండా? నీ జీవితంలో ఎన్నోసార్లు సోదరుడా సోదరి నువ్వు నడవలేకపోయావు. హనోకు 300 ఏండ్లు హనోకు పటములో వధువైన సంఘము యొక్క చిత్రము కనబడుతుంది. ఏంటని గమనిస్తే మరణము చూడకుండా కొనుపోబడెను. సంఘానికి ఏం లేదు? సంఘానికి మరణము లేదు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు గమనిస్తే కడబూర మ్రోగగానే సజీవులుగా ఉండగానే సంఘము ఆకాశ మండలానికి కొనుపోబడుతుంది. ప్రకటన 4:1లో చూస్తున్నాం. ఉదయ కాలం దేవుని యొద్దకు కొనుపోబడక ముందు ప్రియ సహోదరుడా సోదరి, దేవుని కొరకు ఇష్టలుగా నడుద్దాం. నువ్వు ఈ లోకములో ఉండగా దేవుని కొరకు నడవాలి. వాస్తవంగా అనేక సార్లు మనం ఆయన కొరకై నడవడము లేదు. అయితే హనోకు మాత్రం దేవునికి ఇష్టడుగా నడిచాడు. ఇక ఈ పాపము కొరకై ఎన్నడూ కూడా పరిగెత్తిన వాడు కాదు. ఈ పాప లోకములో తాను ఎన్నడూ కూడా పాపము కోసమై పరిగెత్తి నడిచిన వాడు కాదు. దేవుని కొరకు నడిచాడు. ఎంత మంచి సాక్ష్యం ఉందా నీకు సాక్ష్యం? దైవ గ్రంథమైన బైబిల్లో మరొకరి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మనం త్వరగా ముందుకు వెళదాం. తర్వాత అతన్ని తొలగించి రాజుగా ఏర్పరిచాను, కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములు. ఇది దావీదును గూర్చిన సాక్ష్యం. హనోకును గూర్చి అతడు విశ్వాసముతో నన్ను కలిగి నడిచాడు. దేవుని కలిగి నడవడం, ఆయన దేవునితో ఏకమై నడిచాడు హనోకు.
బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉండగా ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మనం సాక్ష్యాలు వింటున్నాం. ఫలాని యవనస్తుడు పడిపోయాడు, ఫలాని యవనస్తురాలు పడిపోయింది. వారు దేవుని కొరకు నడిచిన వారే, దేవుని కొరకు బ్రతికిన వారే, వారు దేవుని పిల్లలుగా చేయబడిన వారే. కానీ ఇప్పుడు దేవుని కొరకే నడవక వారు లోకములోనికి వెళ్ళిపోయారు. ఎంత బాధాకరం. దేవుని పిల్లలారా, మన యాత్ర జీవితంలో ప్రభువు కొరకు నడవాలి. మన సాక్ష్యం ఎవరి యొద్ద ఉండాలి? వింటున్నారా? హనోకు సాక్ష్యం ఎవరి యొద్ద ఉన్నది? దావీదు సాక్ష్యం ఎవరి యొద్ద ఉన్నది? దేవుని యొద్ద ఉంది. ఇవాళ గమనిస్తూ ఉండగా ఆయన గుడారముని పిలవడే మనము టెంట్ ఆఫ్ టెస్ట్ మనీ, మనకు సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. గుడారం అనే సంఘము ఏం కలిగి ఉండాలి? సాక్ష్యము కలిగి ఉండాలి. గుడారం అనగా ఆత్మీయ రీతిగా ప్రత్యక్ష గుడారం, టాబెర్నకల్. ఈ దేవదర్శన గుడారములో, ఈ ప్రత్యక్ష గుడారములో ప్రభును సేవించే వారికి ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. దేవుని పిలవమని చెబితే కుదరదు. ఒక సేవకుని చెప్పుకుంటే సరిపోదు. నీకేముండాలి? సాక్ష్యం ఉండాలి. కాలేజీలో సాక్ష్యం ఉందా? ఇంటిలో సాక్ష్యం ఉందా? నువ్వు పనిచేస్తున్న ఉద్యోగంలో సాక్ష్యం ఉందా? మన ప్రభువుకు కావలసింది నా సాక్ష్యం, అంతే కదా? దేవుని పిల్లలారా, ఉదయకాలం హనోకు సాక్ష్యం. అది ఎవరో చెప్తే కాదు, కానీ దేవుడే చెప్తున్నాడు. ఇష్టుడుగా ఉన్నాడు, హృదయానుసారుడుగా ఉన్నాడు దావీదు. బైబిల్ గ్రంథములో ఒక మాట చదువుకుందాం. నడుచుచుండిరో అనే మాట గమనించండి. అలా నడిచారు వారు కదా. అలాగే వారు ఎలా నడుచుచుండిరో మనము కూడా అప్లై చేయాలి. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? కొద్దిమంది అంటారు, మా అమ్మమ్మ గారు దేవుని కొరకై భక్తి కలిగి నడిచింది, అనగదా. మా నాన్నగారు భక్తి కలిగిన వాడు, ఉదయం లేస్తూనే ప్రభును స్తుతించేవాడు, పాటలు పాడేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు, మనం హెచ్చరించి కరెక్ట్ సమయానికి మందిరానికి వెళ్ళాలని చెప్పేవాడు. మంచి సాక్ష్యం కాదా? కొద్దిమంది ఆదివారం ఎక్కడుంటున్నారు? చాలా బాధాకరం. వారు ఎక్కడికి రావాలో అక్కడికి రాకుండా, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళుతున్నారు. వింటున్నారా? హనోకు ఆయనను ఆరాధించుటలో, ఆయనను ధ్యానించుటలో ఆయన సాక్ష్యం కలిగి ఉన్నాడు. సంఘానికి సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగతంగా మనకు సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. అందుకే సంఖ్యాకాండం 1:50 అక్కడ అన్నాడు, టెంట్ ఆఫ్ టెస్ట్ మనీ. సాక్ష్యము గుడారములో ప్రభును సేవించే వారికి ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. కొద్దిమంది మా సాక్ష్యం చెప్తామంటారు కదా, అంటారు లేదా? ఏంటి వాళ్ళ సాక్ష్యం? చెప్తారు, నేను యేసు ప్రభును ఎరగనప్పుడు భయంకరమైన త్రాగుబోతును, కానీ ఇప్పుడు నేను త్రాగుడు. ఇది సాక్ష్యం. యేసు ప్రభు నమ్ముకొని త్రాగుతుంటే ఇంకేం సాక్ష్యం ఉంది ఆయనకు, ఆమెకు? చెప్పండి. నేను యేసు ప్రభు నమ్ముకొని సీరియళ్ళు చూడడం మానుకున్నాను, ఇది సాక్ష్యం. కంటిన్యూగా సీరియళ్ళు చూడడం, కంటిన్యూగా బైబిల్ చదవడం, ఇదేం సాక్ష్యం? ఈరోజు క్రైస్తవం ఎలా ఉందంటే పండగ క్రైస్తవులు, అవునా కదా? అయితే మనమైతే ప్రియులారా, ఆయన చేత పిలువబడ్డాం, ఆయన చేత ప్రత్యేకింపబడ్డాం, ఆయన సంఘముగా మనం పిలువబడుతున్నాము. కాబట్టి పండగ క్రైస్తవులుగా ఉండొద్దు. మనకు ప్రతి ప్రభుదినము పండుగనే, అంతే కదా? యేసు ప్రభును జ్ఞాపకం చేసుకోవడమే గొప్ప పండుగ. హనోకు సాక్ష్యం, దావీదు సాక్ష్యం, ఒక యవనస్తునికి సాక్ష్యం ఉంది. మీరు ఎరుగుదురు. అపొస్తలుల కార్యాల గ్రంథం చూడండి, 16వ అధ్యాయం 3వ వచనం. చదవండి బ్రదర్.
ప్రియులారా, మనం 16వ అధ్యాయంలో మొదటి 3 వచనం, లుస్త్రాలో, ఇకోనియాలో, దెర్బాలో అతనికి మంచి పేరుంది. అదే సాక్ష్యం. మంచి పేరు ఉండడమే సాక్ష్యం, అంతే కదా. మంచి పేరు లేదంటే అర్థం ఏంటి? సాక్ష్యము లేదని. కొద్దిమంది విద్యార్థులకు వారు చదువుకుంటున్న కాలేజీలో ఒక మంచి పేరు ఉంటుంది. ఏం పేరు? బాగా చదువుతుంది. కొద్దిమందికి ఇంకొక పేరు ఉంటుంది, ఒబే కాడు. కొద్దిమంది విధేయత లేకుండా జీవిస్తుంటారు. దేవుని పిల్లలారా, సాక్ష్యం అంటే దేవుని విధేయత కలిగి ఉండడం, దేవుని కొరకు నడవడం. తిమోతి యవనస్తుడే కానీ చిన్నవాడే కానీ బాల్య కాలములోనే ఆయన స్థానిక సంఘములో, పొరుగు సంఘములో దైవ సేవకుల ద్వారా ఆయనకు మంచి పేరుంది. వందానికి పేరు. కొద్దిమంది పేరు పోగొట్టుకునే వారు ఉన్నారు, అవునా కదా? ఉన్నారా లేదా? ఎగ్జాంపుల్, నాకు దేవుడు ఒక పేరు ఇచ్చాడు, ఒక విశ్వాసిగా మనకు పేర్లు ఇచ్చాడు మనందరికీ. ఈయనను మరలా సువార్థికుడిగా పేరు ఇచ్చాడు, ఒక పెద్దగా, ఒక పరిచారకుడిగా వారికి అది ఇచ్చాడు. ఆ పేరు పోగొట్టుకుంటే అంతే కదా. కాబట్టి మనకు ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని కాపాడుకోవాలి. హనోకు తూచ తప్పకుండా తన దేవుని ఇష్టడుగా నడిచాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. చాలా తక్కువ టైం ఉంది, మనం 12:30కి ముగింపు చేయాల్సింది, ఆలస్యమైంది. చూడండి, ఆది కాండంలోనే తెలిసిన మాటలు మీకు 6వ అధ్యాయం 8, 9 వచనాలలో 9వ వచనం చదవండి. టైం లేదు కాబట్టి 9వ వచనం చదవండి. ఎవరు నడవగలరంటే ఆయన కృపను పొంది నీతిమంతులుగా చేయబడిన వారు మాత్రమే దేవుని చేత నడవగలరు. వాస్తవంగా నోవాహున కాలం వారు భక్తిహీనులు, వారి ఆలోచనలు వారి అంతరంగంలో సరిగా లేవు, అవునా కదా. అలాంటి దినములలో నోవాహు, తన కుటుంబము, తన పిల్లలు దేవుని కొరకై నడిచారు. కావాలంటే ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. 11:7 చూడండి. 11వ అధ్యాయం 7వ వచనం. 11వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 11:7. విశ్వాసమును బట్టి నోవాహును గురించి పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? నోవాహును గురించి గ్రంథములో దేవుడు లేక పరిశుద్ధాత్ముడు లిఖిస్తున్న సంగతి ఏంటి? అతడు నీతిమంతుడు, అతడు దేవునితో నడిచాడు, అతడు దేవుని కొరకే ప్రతినిధిగా ఉండి పనిచేశాడు, తన ఇంటి వారి రక్షణ కొరకే ఓడను కట్టుకున్నాడు. ఇది సాక్ష్యమా కాదా? ఎంత మంచి సాక్ష్యం! మీకు తెలుసు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఒక తండ్రిగా, తల్లిగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. కొద్దిమంది ₹1,00,00,000 ఇల్లు కట్టగలరు కానీ ఏది కట్టుకోలేకపోతున్నారు? వింటున్నారా? మన ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ ఇది 3 కోట్లు అన్నాడు. లోకములో కోట్లు పెట్టి ఈ యొక్క అక్షరార్థమైన భవనాలు కట్టుకుంటున్నారు, కుటుంబాలు కట్టుకోలేకపోతున్నారు, పగిలిపోతున్నాయి. కానీ నోహు కుటుంబంలో ఉన్న సాక్ష్యం ఏంటంటే ఒక యూనియన్ ఉందా లేదండి? ఏం బ్రదర్? నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుని కొరకై వారు కలిసి జీవించారు, అదే యూనియన్, ఐక్యత. మీరు ఎరుగుదురు. ఒక మాట చదువుకుందాం. మీ అందరికీ తెలుసు, ఆయన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, దయతో ఒక మాట మనం చదువుకుందాం. మనందరికీ తెలిసిన భాగంలోనే 5వ వచనం చదవండి బ్రదర్. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక
ప్రియులారా, లోకము కొరకై పనిచేశాడు, అది ఆయన సాక్ష్యం. భక్తిహీనులు ఉన్నారు, ఓడను కడుతున్నాడు, పని చేస్తున్నాడు, అవునా కదా? ఖర్చుబడి కూడా ఎవరు చేశారు? దేవుని కోసమే ఖర్చు చేసిన నోవాహు, ఇది సాక్ష్యం. దేవుని కొరకు ఖర్చు చేస్తున్నావా? నీ సమయాన్ని, నీ సొమ్మును, అంతే కదండి. భక్తిహీనుల మీదకి రాబోతున్న ఉగ్రతను గురించి ప్రకటించిన నోవాహు అంటే సువార్త చెబుతున్నాడు. ఒక ఇంజనీర్ ప్లాన్ ఇచ్చాడు దేవుడు, ఇంతే ఎత్తుండాలి, ఎందుకంటే టైం లేక అలా చెప్తున్నాను, ఇంతే ఎత్తుండాలి, ఇంతే పొడవు ఉండాలి, ఈ రానే వాడాలి, సిరిసారగం రానే వాడాలి, ఈ కీలే పెట్టాలి, ఇలా చేయాలి, కొలతలు ఇచ్చాడు. ఇలాగున భక్తిహీనుల మధ్యలో ఉండి దేవుని పక్షాన నిలబడి సువార్త ప్రకటించిన నోవాహు, అది ఆయన సాక్ష్యం. కానీ ఒక ఇంటి యజమానుడుగా తన ఇంటి వారికి కూడా సువార్త చెప్పి రాబోయే ఉగ్రత నుండి తనను తన కుటుంబాన్ని కాపాడుకొన్నాడు. నా ప్రియమైన సహోదర సోదరి, ఒక తల్లిగా తండ్రిగా నీవు ప్రభువును నమ్ముకొని చనిపోవద్దు. నీ పిల్లలు కూడా రక్షింపబడాలి. నడుచుచుండిరు అంటే ఇదేనండి కదా. మన పితరులు ఎలా నడిచారు, వారెంత మోడల్గా ఉన్నారు, ఎంత ఆదర్శంగా. దేవుని ఎదుట నడిచిన హనోకు, నడిచిన నోవాహు, నడిచిన దావీదు, అంత మాత్రమే కాకుండా వారు దేవుని కొరకై నిలబడి జీవించారు. భక్తిహీనులతో కలిసిపోని సాక్ష్యం. అర్థమైందా? మనం చదువుకునేటప్పుడు అందరూ దేవుని నమ్మిన బిడ్డలే ఉంటారా? చెప్పండి. ఈ లోకములో అన్య జనులు కూడా ఉంటారు. వారి మధ్యలోనే మనకు సాక్ష్యం సంపాదించుకోవాలి. ఒక విశ్వాసి అవిశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు, అన్య జనుల మధ్యలో ఉన్నప్పుడు నువ్వేం కలిగి ఉండాలి? సాక్ష్యము. నువ్వు ఎప్పుడైతే నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటావో, బైబిల్ గ్రంథంలో ఇప్పుడే చదువుకున్నాం, హెబ్రీ 11 దేవునికి మహిమను తెచ్చిన నోవాహు. నా ప్రియమైన సోదరుడా సోదరి, నీ సేవ ద్వారా, నీ పరిచర్య ద్వారా నీ ప్రభువుకు మహిమ ఉందా? ఏది నీ సాక్ష్యం? కాబట్టి వీరందరి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. తెలిసిన విషయమే. ఒక మాట చదువుకుందాం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, మీకు బాగా తెలుసు, అయినా చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, దయచేసి చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 8వ వచనం, 7వ వచనం చదవండి బ్రదర్. చదవండి. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వాని నడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? వింటున్నారా? యోబు భక్తుడు ఎలాంటివాడు, యోబు సేవకుడు ఎలాంటివాడు, యోబు గమనించారా? దేవుని సేవకుడైన యోబు వానిని అడగగా, ఎవరిని అడిగాడు? వానిని అడగగా. ఎవరు? సాతాను, అపవాది. అందుకే హబక్కూకు గ్రంథంలో వాడు గాలం అనే మాట కనబడుతుంది కదా. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో వాడు గాలం వేస్తాడు. కాబట్టి వాడు ఇక్కడ అపవాది. కానీ తన భక్తుడు యోబు ఈజ్ ఎ రిచ్ ఆయన శ్రీమంతుడు. సో ఆయన గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా సేవకుడు యోబు సంగతి నువ్వు తెలుసుకున్నావా? భూమి మీద మన సాక్ష్యం, మనం ఎవరిని సేవిస్తున్నావో యోబు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఏంటి ఆయన సాక్ష్యం బ్రదర్? ఒక మాటలో చెప్పండి, ఏంటి ఆయన సాక్ష్యం? చెప్పండి, ఏంటి ఆయన సాక్ష్యం? చెప్పండి బ్రదర్. చెడుతనం విసర్జించడమైన సాక్ష్యం. ఈ చెడుతనం అనేది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది, అంతే కదా. సామెతల గ్రంథం 13:8
యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనమును విసర్జించి దేవుని కొరకు జీవించగలరు. నా సేవకుడు యోబును ఎరుగుదువా, ఎంత మంచి సాక్ష్యం అండి. దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉండగా 9వ వచనాన్ని చదవండి బ్రదర్. మొదటి అధ్యాయం యోబు గ్రంథం 9వ వచనం. అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీ కంచె అతనికి ఉంది, నీ భద్రత. కానీ ఇప్పుడు మనకేమర్థం, అపవాది కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అతడు భయభక్తులు కలిగి ఉన్నాడని, అంతే కదా. యోబుని గురించి దేవుని సాక్ష్యం, యోబుని గురించి అపవాది కూడా అంటే అతడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడంటే నీ భద్రత అతనికి ఉంది. కానీ అక్కడ మనకి ఏమర్థమవుతుంది, యోబుని గురించి సైతాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. తెలిసిన మాటనే చదువుకుందాం. 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయానికి 9వ వచనం. అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ప్రియులారా, యోబు సాక్ష్యం చాలా గొప్పది. పరమందున దేవుడు యోబును గురించి అతడు ఎలాంటి వాడో, భయభక్తులు గలవాడని తెలియచేస్తున్నాడు. అంటే ఈ లోకముతో కలిసిపోని యోబు, భక్తిహీనులతో కలిసిపోని యోబు, పవిత్రతను కాపాడుకున్న యోబు కదండి. అపవాది కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. భార్య అంటుంది, ఇంత రోగం వచ్చి కుటుంబాన్ని కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, సమస్తాన్ని పోగొట్టుకున్న ఇంకా దేవుడా, క్రస్టర్ అడ్వైజర్, సరిగాని సలహా ఇచ్చేయమని చచ్చిపో. ఆమె ఇచ్చింది అది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అండి, చచ్చిపో అనింది, యోబుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు. థ్యాంక్ యూ బ్రదర్. వెళ్ళిపోలేదు. ఒకవేళ అలా అన్నది కానీ ఆమె వెళ్ళిపోలేదు. అది మనకు ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు యోబు భార్య గురించి ధ్యానం చేయండి. సరే, మంచిది. ఈవేళ దేవుని కొరకు మనం నడవాలంటే మనకేముండాలి ఇప్పుడు చెప్పండి? సాక్ష్యము లేకుండా నడవలేము. ఎప్పుడు పడిపోతామంటే, ఎప్పుడు పతనమవుతామంటే, ఎప్పుడు దేవుని కొరకు బ్రతకలేమంటే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, అంతే కదా. అందుకే ఈవేళ దేవుని కొరకు నడవాలంటే మనము సాక్ష్యము కలిగి ఉండాలి. ఈ భాగములో మొదటిగా అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో వారు దేవుని దగ్గర నడిచారు. అబ్రహాము దేవుని కొరకై నడవగలిగాడు, పరిగెత్తాడు. ఇస్సాకు నడిచాడు, యాకోబు నడిచాడు. మన పితరులు దేవుని కొరకై నడిచారు. ఇవాళ ప్రియులారా, మనము కూడా ఆయన ప్రత్యేకించిన ఉద్దేశం ఏంటంటే ప్రభువు కొరకు నీవు నేను నడవాలి. నడుస్తున్నారంటే వారు ప్రభువు కొరకై ప్రయోజకులుగా ఉన్నారు, వారు నిష్ప్రయోజకులు కాదు. కొంతమంది నడిచినట్టు కనబడతారు కానీ ప్రయోజనం ఉండదు. దేవుని కొరకు మనం నడుస్తూ ఉన్నామంటే మన ద్వారా ప్రయోజనము కావాలి. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం చూడండి బ్రదర్. యోబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. 34:21. ఈ మాట గమనించాలి. మన నడకను దేవుడు చూస్తున్నాడు. అనోకు నడక దేవుడు చూచాడు, నోవహు నడక దేవుడు చూచాడు, అబ్రహాము నడక దేవుడు చూచాడు, యోబు నడక దేవుడు చూచాడు. ఈ ఉదయకాలం దేవుని పిల్లలారా, మనం ఎలా నడుస్తున్నామో ప్రభు చూస్తున్నాడు. భక్తిహీనులతో కలిసి నడుస్తున్నామా? భక్తిహీనులతో కలిసి నడుస్తున్నామా? అన్య జనులతో కలిసి నడుస్తున్నామా? అవిశ్వాసులతో కలిసి నడిచి సినిమాకి వెళుతున్నామా? అనుకుందాం, మీరు అలా వెళ్ళరులే.
మనం ఎలా నడుస్తున్నామో, ఎక్కడికి వెళుతున్నామో దేవునికి తెలుసు. కానీ హనోకు జీవితంలో, నోవహు జీవితంలో, అబ్రహాం ఇస్సాకు జీవితంలో, యోబు జీవితంలో, తిమోతి జీవితంలో గ్రంథములో చూడగా వారు తమ విశ్వాసమును కాపాడుకొని తమ ముందున్న బాధ్యతను చక్కగా నిర్వర్తించి వారు దేవుని కొరకై నడిచినట్టు చూస్తున్నాం. మన నడక ఇప్పుడు ఎవరు కనబడుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈ ప్రసంగాన్ని బట్టి ఈయన బాగా దేవుని కూడా నడుస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది, అంతే కదా. కొద్దిమంది వారి వాక్చాతుర్యాన్ని బట్టి, వారు కలిగిన టాలెంట్స్ని బట్టి నిజంగా గాడ్లీ మ్యాన్, అవును కదా. కానీ ప్రభు అలాగున మనుషులు చూచేదని చూడడు. వారి అంతరంగాన్ని చూస్తాడు, వారి హృదయాన్ని చూస్తాడు, వారి విశ్వాస పరిమాణమును చూస్తాడు. వారు తమ దేవుని ఎదుట ఎలా ఉన్నారో వారి నడకను ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుని పిల్లలారా, మన నడకను ప్రభు చూస్తున్నాడు. ప్రభు పిల్లలుగా ఆయన కొరకై మనము నడవాలి. అందుకే కీర్తనాకారుడు ఏం రాస్తాడు చూడండి, మీకు తెలిసిన మాటనే. మొదటి కీర్తన మొదటి చరణాన్ని చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, కదా, ఆ మాట చాలా ప్రయోజనమైనది. మనం ఎలా నడవకూడదట? ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలాసార్లు ఎలా నడుస్తున్నాం? ఎవరు ఈ దుష్టులు? దేవుని పిల్లలు ఎప్పటికీ కూడా బంధుత్వాన్ని తీసుకుని రాకూడదు. వింటున్నారా? నేను ఎందుకు ఇలా చెప్తున్నాను? భక్తికి బంధుత్వానికి సంబంధము లేదు. దేవుని కూడా నడవన్నారు కదా అంకుల్, బ్రదర్, అందుకు మేము ఇప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళతో కలవడం అలా నేను చెప్పలేదు. మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి. నేను ప్రభు కొరకు ఎలా నడవాలో ఆ విషయాలే చెబుతున్నాను, అంతే. బంధువులను ప్రేమించకూడదు, ఇక మీ క్లాస్మేట్ను మాట్లాడకూడదు, లేక మీ కొలీగ్స్తోనూ కలవకూడదు అంటే ఇంక ఈ లోకంలో మనం బ్రతకలేం, అంతే కదా. అర్థం చేసుకోవాలి. వారి మధ్యలోనే ఉండి దేవుని కొరకు నడిచారు వారు. నోవాహు వారితో మాట్లాడలేదని కాదు, వారి అలవాట్లతో వెళ్ళిన వాడు కాదు. సప్రెషన్ మ్యాన్, ఒక ప్రత్యేకమైన మనుషుడుగా వారి మధ్యలో కనబడ్డాడు. దేవుని పిల్లలారా, మన నడకలో ప్రత్యేకత ఉందా? మన ప్రయాణంలో ప్రత్యేకత ఉందా? మన పరిచర్యలో, మన ఆరాధనలో, మన సేవలో, మన ధ్యానములో ప్రభు నన్ను నిన్ను ప్రేమించి ప్రత్యేకించింది. ఆయన కొరకు నీవు నేను నడవాలి. నడుస్తున్నామా? కొద్దిమంది 31st నైట్ చెప్తారు, ప్రభువా ఈరోజు నుండి ఇంకా నీ కొరకే నేను నడవాలని తీర్మానం చేస్తున్నాను. ఇక నాకు చాలు ఈ లోకం, ఇక నాకు చాలు ఈ పాపం, ప్రభువా నీ కొరకే నడుస్తాను. 31st నైట్ చెప్పాడు. ఉదయం 1వ తారీఖు ఎక్కడున్నాడు? బ్రాంచ్ షాప్ దగ్గర ఉన్నాడు. వింటున్నారా? దేవుని పిల్లలారా, నేను ఎవరిని నిరాశపరచడానికై లేక వారిని ఏదో వేరగా చెప్పడానికి కాదు, కానీ మన తీర్మానాలు ప్రభు ఎదుట సరైనగా ఉన్నాయా? అప్పుడే మనల్ని గురించి దేవుడు, ఎన్ని ఏళ్ళు మందిరానికి వచ్చినా ఇంకా మార్పు లేదే, ఇంకా అలాగే నడుస్తావా? అందుకే బైబిల్లో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఆ మాట గమనించాలి. ఒక మాట చదువుకుందాం. దినవృత్తాంతులు రాసిన 2వ గ్రంథం, తెలిసిన మాటనే 19వ అధ్యాయం, దయతో చూడండి, 5వ వచనం, 2వ వచనం. 2వ దినవృత్తాంతాలు 19:2. యూదారాజు ఎవరితో కలిసి నడుస్తున్నాడు బ్రదర్? ఆ భక్తిహీనులతో కలిసిపోయాడు. అందుకే నేను చెప్పాను, స్నేహానికి, బంధుత్వానికి, దేవునికి ముడిపెట్టకూడదు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను, దేవుని కంటేనా? అంతే కదా. నేను ఫ్రెండ్ వద్దని చెప్పలేదు, అర్థం చేసుకుందాం.
మన దేవునికి ఏదైతే అయిష్టంగా ఉందో మన ప్రభువు కంటే వారు మనకు ముఖ్యము కాదు అని అన్నాడు కదా, దుష్టులతో నడవద్దని. యోషాపాతు ఎవరితో కలిసిపోయాడు? ఈ యూదారాజు దేవునికి ఏదైతే అయిష్టమైన మార్గంలో వెళుతున్నాడో ఆ రాజుకు సపోర్ట్ చేశాడు. దేవుని పిల్లలారా, ఉదయకాలం ప్రభువు కొరకే మనం నడవాలని ప్రభు నన్ను నిన్ను, అందుకే దేవుడు ఏం చేస్తాడు? పరిశీలిస్తున్నాడు. యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, మనల్ని ఏం చేస్తున్నాడు? మన నడక ఏం చేస్తున్నాడు? ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ పండుకున్నావో, ఎక్కడ లేస్తున్నావో అదంతా ఆయన కనపడుతుంది రీలు. డానియేలు ఎక్కడ ఉన్నాడో ప్రభుకు బాగా తెలుసు. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 59:8. శాంత వర్తనమును వారు ఎరగరు, వారి నడువడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడు శాంతి. అంతే, అందుకే నడవకూడదు. వారు వంకర త్రోవలు. అందుకే 2 కొరింథీ 6వ అధ్యాయం 14-18 వివాహములో కానీ సేవలో కానీ ఏ కాల్ టు సపరేషన్, పరిశుద్ధులకు పిలుపు ఏంటంటే మీరు వారితో కలవద్దండి, ప్రత్యేకంగా ఉండాలి. అందుకే ఈ లేఖనాలలో దేవుని ప్రజలు దేవుని కొరకై నడవాలి. అలాగైతే దేవుని కొరకు నడవాలి అంటే మనం ఎలా ఉండాలి? ఇంకా కలవడానికి వీలు లేదు, అంతే కదా. అందుకే వారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. హనోకు భక్తి గలవాడు, నోవాహు భక్తి గలవాడు, అబ్రహాం భక్తి గలవాడు. ఎందుకు చెప్పాడు? వారు రాజీ పడకుండా భక్తిని, విశ్వాసమును, పవిత్రతను కాపాడుకున్నారు. మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? పలాని బ్రదరు, పలాని సహోదరుడు, పలాని సోదరి. దైవ గ్రంథంలో చూడండి, మీకు తెలిసిన మాటనే ఒక సాక్ష్యం వినబడుతుంది. యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం, 3వ పత్రిక 3వ వచనం. సహోదరులు వచ్చి నీవు ఎలాగను నడుచుకుంటున్నావో, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని నిన్ను గురించి నేను విన్నాను. ఎవరు చెప్పారట? సహోదరులు. ఎవరు ఈయన? గాయు. బైబిల్లో గాయులు 3 ఉన్నారు. ఆత్మీయ తండ్రి అయిన యోహాను గారు ఈయనను సువార్త ద్వారా కన్నాడు. నా కుమారుడా గాయు, నేను నిన్ను గురించి విని అనే మాట చూడండి, విన్నాడు. మన గురించి ఏం వినబడుతుంది కదా? ఎవరయ్యా ఈ చిన్నవాడు? ఎవరయ్యా ఈ అమ్మాయి? ఆ పలాని వారి కుమారుడు, పలాని వారి కుమారి. అవునా, ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు. ఇప్పుడు ఎవరికి వచ్చింది ఘనత కదా? మరి తండ్రి ఒకవేళ ఒక ఫార్మర్ అనకండి, ఒక వ్యవసాయదారుడు అనకండి, ఆ తండ్రి పేరు మ్రోగుతుందా లేదా? పరలోకమందున దేవుని పిల్లలు ఒక ప్రవర్తన కలిగి, ఒక సాక్ష్యము కలిగి నడుస్తూ ఉండగా విన్నప్పుడు వారు దేవుని పిల్లలండి కదా. వారు త్రాగరు, వారు ఈ పనులు చేయరు. నా సహోదరుడా, నా కుమారుడా గాయు, నేను నిన్ను గురించి విన్నాను. మనం పోయి ఎవరెవరి గురించి ఏమేమి చెప్తుంటాం కదా, అవునా కదా? మన సాక్ష్యం అదండి. మనం ఏం చేస్తుంటాం? వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం. అది కాదు. ఆత్మీయులు ఉన్నారా? భక్తి కలిగిన వారు ఉన్నారా? ప్రార్థనాపరులు ఉన్నారా? నమ్మకస్తులు ఉన్నారా? యథార్థవంతులు ఉన్నారా? ప్రభు కొరకు పనికొచ్చేవారు ఉన్నారా? ఇవి చెప్పుదాం. ఈ లేఖన భాగాలలో గాయుని గురించి ఆలోచిస్తే వాకింగ్ ద ట్రూత్, సత్యము కలిగి నడుస్తున్నాడని విన్నాడు. మనం సత్యము కలిగి నడవాలి. సత్యము యేసు ప్రభువే కదా. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము. యోహాను 14 నేనే మార్గము. ఇప్పుడు గాయు నడకలో ఎవరున్నారు?
సత్యవంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యం బ్రదర్. కొద్దిమంది చెప్తారు ఐ గాట్, ఇవి ఎక్కువ వాడతారు. 40 years ఎక్స్పీరియన్స్, 40 ఏళ్ళ క్రైస్తవ్యం నా అనుభవం. నడుస్తున్నావా, జీవిస్తున్నావా, బ్రతుకుతున్నావా, ఉందా నీ యొక్క క్రైస్తవ్యానికి విలువ? ఏం బ్రదర్? 116వ కీర్తన 15వ వచనం ఏం చెప్తుంది? 116:15 ఏం చెప్తుంది? యెహోవా భక్తుల మరణము, బ్రదర్ మరణానికి విలువ ఉందా లేదా? వారి మరణానికి విలువ అంటే భూమి మీద ఉన్నప్పుడు వారు భక్తి కలిగి జీవించారు, చెడుకు దూరముగా ఉన్నారు, వారు నీతిమంతులుగా ప్రయాణము చేశారు, వారు నీతిమైన ప్రభువు కోసమే నడిచారు. అందుకే వారు చనిపోతే కూడా విలువనా కదా? దేవుని కొరకు మనము నడిస్తే ప్రియులారా, మన మరణము కూడా ఎట్లుంటుంది? హనోకు మరణము చూడకుండా దేవుని ఎదుగు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు అతని సాక్ష్యం దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇష్టలుగా ఉందాం. బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, ఇష్టలు అనే మాటలు, మనకు టైం లేదు. కానీ భూమి మీద ఉన్న భక్తులు ఆయనకి ఇష్టలు. 16వ కీర్తన మొదటి 3 చరణాలలో వారే శ్రేష్ఠులు. దేవుని కొరకు నడిచినప్పుడు మనం శ్రేష్ఠులుగా ఉంటాం. అవునా కదా ప్రియులారా? టైము అయిపోయింది. ఒకసారి ఆలోచన చేద్దాం, సత్యము కలిగి నడుచుకుందాం. మొదటి యోహాను పత్రిక 1:7 వెలుగు కలిగి నడుద్దాం. ఎఫెసీయులు 5:1 ప్రేమ కలిగి నడుచుకుందాం. ప్రతి పటములో ఆ నడకలో యేసుక్రీస్తు ప్రభు చిత్రం కనబడుతుంది. వెలుగు యేసు ప్రభువే, సత్యము యేసు ప్రభువే కదా, ప్రేమ కూడా యేసు ప్రభువే. సమయంలో అలాగను గుర్తు చేశాను. మన నడకలో, మన ప్రేమలో ఎవరు కనబడతారు? యేసు ప్రభు. మనం వెలుగు సంబంధులుగా నడుస్తున్నామని ఎవరు కనబడతారు? యేసు ప్రభు. మనం సత్యం కలిగి జీవిస్తున్నామని ఎవరు కనబడతారు? యేసు ప్రభువే. ఈ భక్తుల జీవితాలలో వారున్న ప్రాంతములో వారు ప్రభువును చూపించారు. తర్వాత మీరు స్టడీ చేయండి. రెండవదిగా గమనిస్తే, ఎవడు నన్ను పోషించాను, ఇవి ఎవరి మాటలు? వీరి గురించి ఎవరు చెప్పారు నడిచారని? అబ్రహాం ఇస్సాకును గురించి. వారి ఇంటిలో ఉన్నవాడే. అదిగో యాకోబు చెబుతున్నాడు, తన కుమారుడు యోసేపు ఎదుట చెబుతున్నాడు కదా, ఇలా నడిచారు ఈ భక్తులు. ప్రియులారా, ఆయన ఎలాంటి దేవుడు అంటే పోషించే దేవుడు. ఈవేళ భారతదేశానికి ఒక ఛాలెంజ్ ఉంది. వర్షాలు రాకపోతే, పంటలు లేకపోతే, పశువులకు మేత ఉండదు, నీళ్లు ఉండవు, నేడు ప్రజలకు కూడా ఆహారము ఉండదు. బెంగళూరు సిటీకి అందరూ వచ్చేవారు సమ్మర్లో, నీళ్ళు లేవు. మేమున్న వీధిలో కూడా 3 వారాలైంది నీళ్లు రాలేదు. దేవుని పిల్లలారా, అయితే బైబిల్ చెబుతుంది, ఆహారము కానీ, నీళ్ళు కానీ, ఆరోగ్యము కానీ, వస్త్రాలు కానీ ఆయన ఇవ్వకపోతే మన పరిస్థితి, ఆయన పోషకుడు, ఆయన పోషించే దేవుడు. కానీ పోషించేవాడిని ప్రక్కకు పెట్టి ఎవరు పొగుడుతాం మనం? యాకోబు పోషించే దేవుని చెబుతున్నాడు. ఇదిగో ఈయన మనను పోషించిన దేవుడు. అబ్రహాముని ఇస్సాకును మన పితరులు ఆయన పోషించాడు. ఉదయకాలం ఆయన మనను పోషించే దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో కలత చెందొద్దు, కృంగిపోవద్దు. ఆయన మనను పోషించడానికి సమర్థుడు. ఆయన నిన్ను పోషించగలడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆయన ఎవరిని పోషిస్తాడు? ముందుగా ఆ మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. 5వ అధ్యాయం 30వ వచనం. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు, కానీ భార్యాభర్తల అనుబంధము గురించి చెబుతున్నాడు. కుటుంబములో పోషించేవాడుగా ఎవరుండాలి? బ్రదర్, సిస్టర్ వింటున్నారా?
ఇంటి యజమాని యొక్క డ్యూటీ ఏంటి, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆయన కర్తవ్యం, ఆయన బాధ్యత? పోషకుడుగా ఉండాలి, సోమరిగా కాదు. తన శరీరమును, తన కుటుంబమును బాగుగా పోషించే బాధ్యత ఎవరిది? భర్తదే. ఆయన సంఘముగా పిలబడుతున్న మనలను క్రింది భాగంలో గమనిస్తే ఆ మర్మాన్ని గురించి తెలియచేస్తూ, వధువైన సంఘమును ఆయన వాక్యము చేత ఆత్మస్వర బలము పొందడానికై ఆయన పోషించడానికి సమర్థుడు. మనం అనుకుంటా ఆహారం మాత్రమే అనుకుంటాం. ఏం బ్రదర్? నీ భౌతికమైన వనరులు తీర్చడానికి, ఆహారం ఇవ్వడానికి సమర్థము కలిగిన దేవుడు పోషించువాడు. రెండవదిగా సంఘమును వాక్యము చేత పోషించి సంరక్షించడానికి ఆయన తగిన వాడు. పోషించాలంటే ఏముండాలి పెద్ద? ఇప్పుడు చదవండి ఆదికాండం 47వ అధ్యాయం 12వ వచనం. మనం ఆలస్యంగా కూడుకున్నాం, ఆయన ముగింపు చేద్దాం. చూడండి ఆదికాండం 47:12. 47వ అధ్యాయం 12వ వచనం. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను 12వ వచనములో ఆయన దగ్గర ఆహారం ఉంది కాబట్టి పోషించాడు. 17వ వచనములో వారి పశువులను కూడా పోషిస్తున్నాడు. అవునా కదా? యోసేపు పోషకుడుగా కనబడుతున్నాడు. పరాయి దేశంలో ఉండగా ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన యథార్థతను బట్టి, ఆయన విధేయతను బట్టి యోసేపును దేవుడు పోషించే స్థాయికి తెచ్చాడు. ఇప్పుడు యోసేపు దగ్గర ఆహారం ఉంది కాబట్టి పోషిస్తున్నాడు, అంతే కదా? ఇక్కడ గమనిస్తే యోసేపు కరువులో ఉన్న ప్రజలను ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, యోసేపు కంటే శ్రేష్టమైన వాడు, యోసేపు కంటే బలమైన వాడు తన ప్రజలు కరువులో ఉన్నప్పుడు, ఆహారము లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఒక మాట చదువుకుందాం. 38వ కీర్తన చూడండి. 38వ కీర్తన ఒకసారి 11వ చరణం చదవండి. ముందుగా చూడండి. ముప్పై 37:23 చూడండి బ్రదర్. 37:23. ఇప్పుడు 33:18 చదవండి. కీర్తన 33:18. కరువులో పోషించడానికి దేవుడు తగినవాడు. కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆహారం లేని పరిస్థితులు మనం కొన్నిసార్లు ఎదుర్కోవాలి. యోసేపు కంటే శ్రేష్టమైన వాడు, ఆయన మనను పోషించగలడు. బైబిల్లో చాలా ఉన్నాయి. మన దేవుడు పోషకుడు, ఆహారమును దయచేయు దేవుడు. కాబట్టి ఉదయకాలం గమనిస్తే ఆయన తన సంఘమును పోషిస్తాడు కదా. అలాగే ఆయన యందు విశ్వసించినటువంటి ప్రజలను, ఈ సర్వ సృష్టిని కూడా ఆహారం ఇవ్వడానికి ఆయన తగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు. చాలాసార్లు దేవుని అంచనా వేయొద్దు, ఆయన పోషించగలడు. మరి కరువులో ఉన్నప్పుడు యాకోబు తన పిల్లలు ఎక్కడికి వచ్చారు? యోసేపు యొద్దకు వచ్చారు. యోసేపు కంటే శ్రేష్టమైన ప్రభు యొద్దకు మనం రావాలి. అప్పుడు మనం పోషింపబడుతాం. కష్టాలున్నాయా, కరువులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా? నా సహోదరుడా, సోదరి, యాకోబు గారు తెలియచేస్తున్నాడు తన కుమారుడు యోసేపుతో. మన పితరులను ఆయన పోషించాడు.
ఈవేళ తన సంఘమును, తన ప్రజలను, తను నిర్మించిన సృష్టిని ఆయన పోషించే దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు నిరుద్యోగం, భృతి లేదే, నేను ఇలా పోషింపబడాలి. కొన్నిసార్లు వనరులు లేవే. అయితే బైబిల్ చెప్తుంది మనము దేవుని యొద్దకు రావాలి. వారు యేసేపు యొద్దకు వచ్చారు కరువును తప్పించుకోవడానికి. అయితే ఈ ఉదయకాల వేళ ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా యేసేపు కంటే శ్రేష్టమైన ప్రభు యొద్దకు వద్దాం. ప్రభు పోషిస్తాడు. ఒక మాట చదువుకుందాం. 148వ కీర్తన చూడండి. 148వ కీర్తన ఒక మాట దయతో మనం చదువుకుందాం. 15వ చరణం, 145, క్షమించండి, 145, 15వ చరణం. సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన వారి కోరిక తీర్చి ఆయన పోషించే దేవుడుగా ఉన్నాడు. బైబిల్లో చాలా రెఫరెన్సులు ఉన్నాయి, మనకు సమయం లేదు, కానీ మీరు తర్వాత దాన్ని పట్టుకొని ధ్యానం చేయండి. మన దేవుడు కరువులో పోషిస్తాడు. ఋతు గ్రంథాన్ని చదివితే, యెర్మీయా, హెజ్కేలు గ్రంథం చదివితే కరువు ఎందుకు వచ్చింది? పాపమే కదా, అవిధేయతనే కదా. కానీ దేవుని యొద్దకు వస్తే కరువు నుండి తప్పించగలడు. తన ప్రజలను దర్శించి ఆయన వారిని పోషించగలడు. ప్రియులారా, మన దేవుడు పోషించడానికి సామర్థ్యము గలవాడు. సంఘమును పోషిస్తాడు, తన ప్రజలను పోషిస్తాడు, ప్రపంచాన్ని కూడా పోషించడానికి చాలినవాడు. అయితే కరువు ఎవరు పంపిస్తారు కదా? ఆదికాండము గమనిస్తే 12వ అధ్యాయం 10వ వచనంలో కరువు వచ్చింది, అబ్రహాము కాలములో కూడా. అయితే కరువు నుండి తప్పించే దేవుని ఎదగలితే క్షేమం ఉంటుంది. అప్పుడు అవమానానికి అప్పగించబడం, కానీ కరువు నుండి తప్పించబడతాం, మనము పోషింపబడతాం. ఆయన మన పోషకుడు. తర్వాత ధ్యానం చేయండి, తప్పించే దేవుడు. నేను సమయం లేక అలా చెప్పాను, ప్రభు సాయం చేస్తే ఆలోచన చేద్దాం. ఇప్పుడే టైం అయిపోయింది. దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, సమస్త కీడులో నుండి నా తండ్రి అయిన అబ్రహామును, ఇస్సాకును, నన్ను ఆయన తప్పించాడు. మన దేవుడు తప్పించే దేవుడు. కీడు నుండి, సమస్త కీడు నుండి తప్పించడానికి ఆయన సామర్థ్యము గల దేవుడు. యెర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం, దుష్టుల చేతిలో నుండి తప్పించును కదండి. ఆయన తప్పించడానికి సమర్థుడు. బైబిల్ గ్రంథములో అపొస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం చదివితే, పౌలు తన బృందం సముద్రములో ప్రయాణము చేస్తుండగా, వారు ఓడలో ప్రయాణము చేస్తున్నప్పుడు ఇక బ్రతుకుతామని మాకు నమ్మిక లేకపోయాను. వారు అనుకున్నారు, ఆశలు లేవనుకుంటేమని అక్కడ వ్రాయబడి ఉంది. ఆశలు లేని ప్రాణాలను తప్పించడానికి శక్తి కలిగిన వాడు ఒక ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఈ చిన్న సందేశములో ఈ బాధ నుండి, ఈ కీడు నుండి, ఈ శ్రమ నుండి నాకు తప్పించే దాత లేడని నువ్వు కృంగిపోతున్నావా? మన పితరులను ఆయన తప్పించాడు. ఇవాళ ప్రభు యొద్దకు వస్తే ప్రభు నిన్ను నన్ను కూడా తప్పిస్తాడు. ఎందుకంటే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో గమనిస్తూ ఉన్నప్పుడు 8వ వచనములో, బ్రతుకుదుమనే నమ్మిక మాకు లేకపోయాను. అదేం చేశాడు ఆయన? మేము మరణానికి అప్పగించబడుతామనుకున్నాము, కానీ ఆయన మమ్మును తప్పించాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17లో ఆయన తప్పించాడు. పౌలు అక్కడ ఒక మాట చెప్తాడు, అందరూ విడిచిపోయారు అంటాడు. అందరూ విడిచిపోయారు, కానీ మా శ్రమలో విడవని ప్రభు ఉన్నాడు అంటాడు అక్కడ. వింటున్నారా? కొన్నిసార్లు అందరూ విడిచిపోతారు, కానీ విడవని ప్రభు నీతో ఉన్నాడు. నువ్వు ఆ మాట పట్టుకుంటే చాలు. పౌలు ఆ ప్రభుతో ఉన్నాడు, పౌలుతో ప్రభు ఉన్నాడు. అందరూ విడిచిపోయినా ప్రభు ఆయనను విడవలేదు. ఉదయకాలం
విడవని ప్రభు మనకున్నాడు. ఆయన తప్పించే దేవుడు. ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ఎవరిని తప్పిస్తాడు? ఆయన ఎవరిని తప్పిస్తాడు? బైబిల్లో చాలా రెఫరెన్సులు ఉన్నాయి. ఆయన ఎవరిని తప్పిస్తాడు? 97వ కీర్తన 14వ చరణంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఆయన ప్రేమించు వారిని తప్పిస్తాడు. ఆయన ప్రేమించు వారిని గొప్ప చేస్తాడు. ఆయన ప్రేమించు వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమించు వారికి ఘనతనిస్తాడు. ఆయన ప్రేమించు వారికి ఆయన తోడుగా వస్తాడట. ఈ చిన్న సందేశము ద్వారా పౌలును విడవని ప్రభు, ఆ దేవుడు నాతో నీతో ఉన్నాడు. నువ్వు ఏమాత్రం అప్రైడ్ కావద్దు, భయపడద్దు. నువ్వు ప్రభువును వెంబడిస్తే, నువ్వు ప్రభువు కొరకు జీవిస్తే, ఇప్పుడు ఆ మాట చెప్తున్నాడు. అదిగో అబ్రహాముతో ఇస్సాకుతో ఆయన తప్పించడానికి తోడుగా వచ్చాడు. అంతే కదండి. అలాగున 22 వచనాలలో యేసు పిల్లలను దీవించడం ప్రారంభించాడు. మా దేవుడు ఆయనే జీవముల దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు. అదిగో అబ్రహాము గారికి ఇస్సాకు తోడుగా ఉన్న ఆయన నాకు తోడు వచ్చి నన్ను తప్పించాడు, నీ పిల్లలను కూడా తప్పిస్తాడు అని వారిని ఇంకా దీవిస్తున్నాడు. తర్వాత మీరు అవి ధ్యానం చేయండి. వారు ఎలా దీవించబడ్డారో, వారు ఎంతగా దీవించబడ్డారో అర్థమవుతుంది. ఈ చిన్న వర్తమానం ద్వారా విశేషముగా ఇవన్నీ వ్యక్తిగత సమస్యలు తప్పించడం అర్థమవుతుంది. కరువు నుండి తప్పిస్తాడు కదా, ఆకలి నుండి తప్పిస్తాడు, వస్త్రహీనత నుండి తప్పిస్తాడు. మత్తయి 6:30-34 అదే కదా. ఎందుకు చింతిస్తున్నారు? ఆకాశ పక్షులను చూడండి, అంతే కదండి. ముందు దేని వెతకాలో, దేని కొరకు బ్రతకాలో చూడండి అని ఆయన భూలోకంలో ఉపమానాలు చెబుతూ వచ్చాడు. ఈ చిన్న సందేశము ద్వారా ఆహారం ఇస్తాడు, కరువును తప్పిస్తాడు. అయితే మన చింత ఎవరి మీద వేయాలి? ఇప్పుడు దేవుని మీద వేద్దాం, దేవునికి అప్పగిద్దాం. నీ సమస్యలన్నీ ఆయన తీర్చగలడు. మనుషులు పోయి చెప్పుకుంటే సమస్యలు ఎక్కువవుతాయండి. నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ప్రభుతో చెప్పుదాం. ఆయన చాలినవాడు, ఆయన దయగలిగిన వాడు, ఆయన విడవనివాడు, ఆయన ప్రేమలో మార్పు లేనివాడు. ఈవేళ ప్రభుకు అప్పగించుకొని సాగిపోదాం. ప్రభు మనతో వచ్చి మన బాధలో నుండి, మన శ్రమలో నుండి నన్ను నిన్ను తప్పించి తోడుగా వస్తాడు. అయితే ఈ కోడికలను రక్షింపబడ్డావా? నువ్వు మారు మనసు పొందావా? యవనుడా, యవనస్తురాలా, నీ పాపములు క్షమించబడ్డాయా? ఇంకా ప్రభు ఎదుగు నువ్వు రాకపోతే నీ పాపము నుండి తప్పిస్తాడు. అంటే తప్పించడం అంటే విడిపించడం. నీవు పాపమును విడిపించబడకుండా చనిపోతే, పాపములోనే జీవించి, పాపములోనే ఆనందించి, పాపములను మరణిస్తే బైబిల్ చెప్తుంది పాపానికి వచ్చు జీతం భయంకరమైన రెండవ మరణం. ఈ లోకము నీకు శాశ్వతము కాదు, నీ ఉద్యోగము శాశ్వతము కాదు, ఈ లోకములో ఏది కూడా శాశ్వతము కాదు. శాశ్వతమైనది, స్థిరమైనది, నిత్యమునే పరలోకమే. కాబట్టి ప్రభువును నమ్మని వారు ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వాసం ఉంచండి. మీరెంత ఘోర పాపులైనా యేసు రక్తం మీరు ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తుంది. ఆ మాటలు చెప్పాడు. పరిశుద్ధుడుగా చేయబడిన తర్వాత సమస్య గుండా వెళుతున్నప్పుడు తిమోతి పత్రిక 4:17 ఇక ముందుకు ఆయన నన్ను తప్పించను. ఎప్పుడు వస్తుంది ఈ నిరీక్షణ? ప్రభుతో ఉన్నప్పుడు, ఆయనతో సంబంధాన్ని కలిగి అలాగున ప్రభుని నమ్ముకొని దైవాశీస్సులు పొంది పరలోకాన్ని పొందండి. నమ్మని వారికి ఆ మాటలు, నమ్మిన మనం ఒక సెకండ్ వాలిపోయి ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావో ప్రభు ఎదుకు వద్దాం. ఆయనే మనను పోషించి చక్కగా నడిపిస్తాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించును. వెత్తబడిన వాక్యం మన హృదయాలలో ఫలించి కార్యం చేయనట్లుగా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ఒక సెకండ్ వాలిపోదాం. ప్రభువా, నా ఆత్మీయ యాత్రలో 30 ఏళ్ళయింది నేను నమ్ముకొని, 40 ఏళ్ళయింది. పేరుకు క్రైస్తవుడిగా ఉన్నాను, విశ్వాసిగా ఉన్నాను. ఆ భక్తుల పోలి నేను నడవలేదు. నడవడానికై నాకు నేర్పించండి అని చిన్న ప్రార్థన చేద్దాం. రెండవదిగా, నీవు నా పోషకుడు కానీ ఇంతకాలం నీ మీద ఆధారపడి అతిశయపడ్డాను. అయ్యా, నీవు పోషకుడు, నీ ఎద్దుకు వచ్చడకై నాకు నేర్పించండి.
నేను తప్పించుకోవడానికి ఎక్కడెక్కడో ఆశ్రయించాను ప్రభువా, ఇప్పుడు నీ యొద్దకే వస్తున్నానని వాలిపోదాం.